సాయుధ పోరాట అమర వీరులకు జోహార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుండి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బెల్లంపల్లి మండల్ పాత బెల్లంపల్లిలో ఇవాళ జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. మరి ఆనాడు పండించేటువంటి పంటలు మాకే దక్కాలని చెప్పి అది భూస్వాములకు, జాగీందారులకు, జమీందారులకు, పెత్తందారులకు, నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది జరిగింది. మరి ఆనాడు భూస్వాములైనటువంటి ఇస్నూరి రామచంద్రారెడ్డి వేలాది ఎకరాలలో బానిసలాగా పనిచేయాలని చెప్పి మరి రైతులను, ప్రజలను బెదిరించినటువంటి ఆ రోజులలో మరి చాకలి ఐలమ్మ మరి ఉద్యమం చేసి మరి గుప్తల సంగమాన్ని పెట్టి మరి అందరినీ ఐక్యం చేసి పోరాటం చేయడం జరిగింది. మరి ఏదైతే నిజాం నవాబుల పరిపాలన అణచివేత జరుగుతున్నటువంటి తరుణంలో మరి స్వాతంత్రం 1947లో వచ్చినప్పటికీ కూడా మరి తెలంగాణ హైదరాబాద్ సంస్థానం నిజాం వారి ఆధీనంలో ఉంచుకొని మరి సంవత్సరం తర్వాత మరి ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయినుద్దీన్, మరి చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరావు వీరందరూ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1947లో మరి పిలుపునివ్వడం జరిగింది. మరి సంవత్సర కాలం మరి యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగింది. మరి అందులో సుమారు 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు వదలడం జరిగింది. మరి ఏదైతే 1948లో సెప్టెంబర్ 15న మరి చేస్తున్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజాం నవాబులు తలొగ్గి మరో 5వ రోజు వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి తరుణంలో భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఆనాడు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అటు కర్ణాటక, మహారాష్ట్ర, ఇక తెలంగాణ, హైదరాబాదు మరి రాజధానిగా ఉండి అటు పరిపాలన కొనసాగింది. మరి ఇప్పుడైతే ప్రభుత్వాలు అక్కడ కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విలీనాన్ని అధికారంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని వక్రీకరించే విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆనాడు భారత స్వాతంత్రం కావచ్చు, మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎక్కడ కూడా వాళ్ళు పాల్గొన్నటువంటి వారు ఇలా దాన్ని వక్రీకరిస్తూ హిందూ ముస్లిం మధ్యలో జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దాదాపు ఆంధ్ర మహాసభల పేరుతోటి ఇంకా అనేక పద్ధతులలో జరిగింది. అది 1938 సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగింది. అయితే ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో 7 నవాబులు పరిపాలించిండ్రు. ఈ 7 నవాబుల తోటి ఈ నవాబులే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండే జాగిరిదారులు, జమీందారులు, పటేర్లు, పటువార్లు, పెత్తందారులు, భూస్వాములు వీళ్ళందరూ కూడా ఈ పోరాటాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ సందర్భంలో నల్లగొండ జిల్లా, వరంగల్ జిల్లాలో పాలకుర్తిలో సాకలి ఐలమ్మ, అదే రకంగా దొడ్డి కొమరయ్య, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయినుద్దీన్, అదే రకంగా మన జిల్లాకు వస్తే గాది శంకర్రావు, కస్తాల రామకృష్ణ శాస్త్రి, బాసెట్టి గంగారాం, వన్నెల ఎల్లన్న, పోతుగంటి పోచెట్టి ఇలాంటి మహానుభావులందరూ, అదే రకంగా బోతు ప్రాంతంలో చందు శంకర్రావు, మన అనేక ప్రాంతాలలో కూడా మన పార్టీ శ్రేణులు అగ్రభాగా నిలబడ్డరు. అదే రకంగా ఇటు మన బెల్లంపల్లి ప్రాంతానికి వస్తే లంబడి తండ సాయుధ పోరాటాల కేంద్రంగా వాసిల్లింది మన బెల్లంపల్లి మండలంలో ఉన్న లంబడి తండ. అదే రకంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న ఏదైతే అద్దాల మేడ ఉందో ఆ అద్దాల మేడ కూడా మన తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించింది. అస్ఫాబాద్ ప్రాంతంలో దాదాపు అప్పుడు అస్ఫాబాద్ జిల్లా ఉండేది. ఈ అస్ఫాబాద్ ప్రాంతం నుంచి ఒక 300 మంది సాయుధ శిక్షణ కోసం వాలంటీర్లుగా మహారాష్ట్రకి వెళ్ళి సాయుధ శిక్షణ పొందడం జరిగింది. అలాగే విజయవాడ ప్రాంతంలో కూడా సాయుధ శిక్షణ చేయడం జరిగింది. అట్లా వేలాది మంది సాయుధ పోరాట యోధులు
ఈ తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం అటు కర్ణాటక ఇటు మహారాష్ట్ర ప్రాంతాలను కూడా విముక్తి చేయడానికి సాయుధ పోరాటం చాలా ప్రధాన భూమిక పోషించింది. ఈ క్రమంలో 10 లక్షల ఎకరాల భూమిని వంచింది. దాదాపు 4,500కు పైగా తెలంగాణ అమరవీరులు సాయుధ పోరాటంలో వాళ్ళ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిండ్రు. అలాంటి సందర్భం